హాయ్ సార్. హాయ్ మేడం. మీ పేరు? నాగార్జున నాగిశెట్టి. సో ఇవాళ ఇక్కడ స్టార్ట్ చేసినటువంటి ఈ ఐకాన్ ఆల్రెడీ 10 years నుంచి స్టార్ట్ అయింది. సో ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఈ ఐకాన్ మీకు ఎంతవరకు యూజ్ అవుతుంది? యూజ్ అంటే నేను ఫస్ట్ టైం వచ్చానండి. ఇలా మా ఫ్రెండ్ చెప్పడం వలన అనంతపూర్ నుంచి వచ్చాము. యాక్చువల్గా నా ప్రొద్దుటూరు, అనంతపూర్ నుంచి మా ఫ్రెండ్స్తో కలిసి వచ్చాము. బట్ ఇక్కడ ఉండే అట్మాస్ఫియర్ కానీ చాలా అద్భుతంగా ఉందండి. మోస్ట్ ఆఫ్ ది ఈవెంట్స్ కానీ మేము చూసాము. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఐకాన్ 10 years అనేది ఐ మిస్ ద లాస్ట్ 9 years ఆఫ్ ఐకాన్ సమ్మేళనం. అది అలా అనిపిస్తుంది నాకు. అంటే నేను 9 సమ్మేళనమ్స్ మిస్ అయినా అనే అట్మాస్ఫియర్ నాకు ఇక్కడ మిస్ అయినట్టు కనపడుతుంది. బట్ ఇది ఫుల్ఫిల్ చేసేలా ఉంది. చాలా బాగుంది అన్ని రకాలుగా. ఐ మీన్ అట్మాస్ఫియర్ కానీ, పీపుల్ కానీ, ఐ మీన్ కమ్యూనిటీ వైజ్ పీపుల్ కానీ అందరూ చాలా వెరీ ఫ్రెండ్లీ అండ్ వెరీ టాలెంటెడ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ద హాల్. వాళ్ళ స్పీచెస్ కానీ చాలా బాగున్నాయి. లోపల సెషన్లో మీరు జాయిన్ అయ్యారా సార్? లోపల జస్ట్ ఒక 30 to 35 minutes నేను జాయిన్ అయ్యాను. సో చాలామంది ఇక్కడ చూస్తే మనం చాలామంది పెద్దవాళ్ళు బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు. సో వాళ్ళ స్పీచ్లు కూడా కొత్తగా స్టార్ట్అప్ అయ్యే వాళ్ళకి, ఆల్రెడీ స్టార్ట్అప్ అయిన వాళ్ళకి, ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి వారి సలహాలు ఎలా యూజ్ అవుతాయంటారు? డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఇక్కడ మన మహాబలేజా కమ్యూనిటీలో వెరీ టాలెంటెడ్ పీపుల్ అండ్ డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి వచ్చున్నారు. ఐ మీన్ బ్యూరోక్రాట్స్, at the same time builders, businessmen, IT companies and some government departments, everyone there are వాళ్ళ థాట్స్ కానీ అన్నీ కూడా ఖచ్చితంగా ఉపయోగపడతాయండి. ఐ మీన్ ఫ్రమ్ ద టాప్ బ్యూరోక్రాట్స్ టు టాప్ లీడర్స్ టు నార్మల్ పీపుల్ దేర్ ఇన్ ద బలిజా కమ్యూనిటీ, వెరీ యూస్ఫుల్. ఐ మీన్ షేరింగ్ ఆఫ్ థాట్స్ ఈజ్ ఆల్వేస్ ఎ వెరీ గ్రేట్ థింగ్. అది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అలాగే యూత్ ఐకాన్గా ఇది స్టార్ట్ అయింది. సో మీరు కూడా యూతే, మీరు యూత్గా ఉండి యూత్కి ఎలాంటి సలహాలు ఇస్తారు? యూత్గా నేను ఉన్నాను ఆల్రెడీ. నేను ఏం సలహాలు ఇవ్వగలను, నేనే తీసుకోవడానికే రెడీగా ఉన్నాను. ఐ మీన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గివ్ ఎనీ అడ్వైస్ టు ది యూత్. ఐ మీన్ ఐఎమ్ ఆల్సో ఏ యూత్ మెంబర్. దట్స్ వై ఐఎమ్ రెడీ టు గ్రాస్ప్ ఆల్ ది సీనియర్ లీడర్స్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర నుంచి నేనే గ్రాస్ప్ చేసుకుని ఎట్లా మూవ్ అవ్వాలి, వాట్ ఆర్ ద థాట్స్ అండ్ ఐడియాస్, ఐఎమ్ రెడీ టు గ్రాస్ప్ ఇట్. సో ఇప్పటి వరకు లోపల కూడా చాలామంది చాలా స్పీచ్లు ఇచ్చారు. సో మీకు ఒక యూత్గా ఎలా అనిపించింది అవి విన్నప్పుడు? ఐ మీన్ విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే 10 years నుంచి వీళ్ళు ఒక పెద్ద దే బిల్ట్ ఏ లార్జ్ అండ్ బిగ్ వేలో ఒక ఐకాన్ అనే దాన్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. అది మనకి ఇలా కనపడుతుంది. ఇది ఇంకా ఫ్యూచర్లో చాలా యూస్ఫుల్ అవ్వాలని, ఐ మీన్ లాస్ట్ కమ్యూనిటీలో లీస్ట్లో ఉన్నటువంటి, ఐ మీన్ ఐఎమ్ నాట్ డెలాబరేట్, లీస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి యూజ్ అవ్వాలని, ఐ మీన్ టాప్ నుంచి నార్మల్ వరకు అందరినీ ఈక్వలైజ్ చేసి ఈక్విటీలో మెయింటైన్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎస్, అలాగే బిజినెస్లో ఎంటర్ అయిన వాళ్ళకి, కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళకి, ఆల్రెడీ ఎంటర్ అయ్యి కొంతమంది ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో వీళ్ళందరికీ ఈ ఐకాన్ అనేది ఎలా యూజ్ అవుతుంది? డెఫినెట్లీ దే ఆర్ షోకేసింగ్ దేర్ అడ్వర్టైజ్మెంట్స్ హియర్. అంటే కమ్యూనిటీలో ఉన్నటువంటి ఐ మీన్ టాప్ బిజినెస్ మెన్స్ అందరూ కూడా వాళ్ళ షోకేసింగ్ చేసుకుంటారు. ఐఎమ్ ఫ్రమ్ దిస్ ఈజ్ మైన్ అని చెప్పేసి. అదేమవుతుందంటే అందరికీ స్ప్రెడ్ అవుతుంది. ఇట్లాంటి లార్జ్ ఈవెంట్స్లో కానీ ఖచ్చితంగా స్ప్రెడ్ అవుతుంది. వాళ్ళ గ్రోత్కి, వాళ్ళ ఫ్యూచర్ గ్రోత్కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది.